ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఈ వీడియోని వినడం వల్ల అసలు మీకు గురించినటువంటి ఆ 9 పచ్చి నిజాలేంటి, ఆ విషయాల వల్ల మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా, లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలా, మీ భవిష్యత్తుకు మీ ఆలోచన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎవరో, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. అంటే వీరి జాతక ప్రకారం ఏంటంటే కుజగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. అంటే కుజగ్రహం అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటుందండి. వీరికి ఆ కుజ దోషాలు అనేవి వీరి జాతక పరంగా చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉండడానికి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే చాలా వరకు కూడా ఈ కుజ దోషాల వల్ల కష్టాలు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి జీవితంలో మంచి చేసినా కూడా అది వీరికి చెడుగా మారుతుంది. క్షణం కూడా ఏంటంటే ఒక మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ, నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. మంచికి పోయినా చెడు, మంచి చెప్పినా చెడు, అంటే వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పెట్టేస్తూ ఉంటారు. జనం అంటే అవసరం ఉన్నంతసేపు వీరికి దండం పెట్టినవారు, అవసరం తీరిపోయిన తర్వాత వీరి తోటి నువ్వేం చేస్తావు మాకు అన్నట్లుగా, ముఖ్యంగా ఏంటంటే బయట వారే కాదండి, ఇళ్లలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా వీరి దగ్గర ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి కష్టాన్ని కూడా బయటకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఇంత బ్రతుకు భారాన్ని కష్టాన్ని మోస్తూ ఉన్నామో వారి గుడ్డల మీద తంతు ఉన్నారే అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చాలా నలిగిపోతూ ఉంటారు. కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ మంచితనం వలన, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన ఒక్కొక్కసారి కుటుంబంలోనే సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉంచు భగవంతుడా అని చెప్పి వీరు భగవంతుడిని కోరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వీరికి కష్టకాలం వచ్చినప్పుడు చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మానసికంగా బయటికి ఎవరికి చెప్పుకోలేక వీరు నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఆ కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉండి, దైవాన్ని నమ్ముకుంటూ ఉండి, అంటే ఏదన్నా ఆలయాలకు వెళ్ళడం, ఇలాంటివి చేయడం, ఇంట్లో కూడా శివారాధన చేసుకోవడం, శివాలయానికి వెళ్ళడం, ఇలాంటివి చేస్తుంటే మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారి గురించి చెప్పాలంటే వీరు చాలా అందంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా, అంటే వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆ మంచితనం అనేది వీరి కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణీయంగా ఎదుటివారికి కన్ను కూడా తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా అందంగా ఉంటారు. ఆడవారే కాదండి, పురుషులు కూడా అలాగే ఉంటారు. పురుషులు కూడా మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా వరకు ఎక్కువ మంది కూడా ఇలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే కొంతమంది కొంచెం హైట్ అటు ఇటు అవ్వచ్చు, కొంతమంది రంగు తక్కువగా ఉన్నా కూడా వీరి ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. అలా ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి వీరికి చాలా వరకు కూడా సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన అవి చాలా వరకు కూడా నెట్టేసుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమస్యలు వీరి దగ్గరికి వచ్చినా కానీ అవి ఎక్కువసేపు నిలబడలేవు. ఈ విషయంలో మాత్రం వీరు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం కోపము, ఆవేశము అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి దగ్గర మంచితనం ఎలా ఉంటుందో, ఓర్పు, సహనం, త్యాగం ఏదైనా సరే కుటుంబం కోసం అవసరమైతే త్యాగం చేసేస్తారు. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కోపం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి. అదే వీరిలో ఏంటంటే వీరికి ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. అంటే మంచితనం ఎక్కువైనప్పుడు అంటే ప్రేమ పగగా మారే అవకాశం కూడా ఉంటుంది అంటారు చూడండి. ప్రేమించే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడితే అవతల వాళ్ళు తట్టుకోలేరు, అంతగా ఆ ఆవేశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారి ప్రేమ అనేది నిజం కాబట్టి. వారి యొక్క ఆవేశం వెనుకమాల అంత బాధ అనేది ఉంటుంది, కనిపించని ప్రేమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కోపం కనుక ఎవరైనా తెప్పించారంటే మాత్రం వీరి దగ్గర నుంచి ఏం జరుగుతుందో, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అవతల వాళ్ళైతే ఖచ్చితంగా వణికిపోవాల్సిందే.
ఎందుకంటే వీరి యొక్క కోపము ఆవేశం అనేది అలా ఉంటుంది. మనం మంచి చేస్తున్నాం, మంచి చేసినప్పుడు ఎదుటివారు మనల్ని నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మన గురించి ఏదైనా చెడుగా ప్రచారం చేసినప్పుడు ఏంటంటే అది తట్టుకోలేమన్నమాట. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకోలేరు. చేయి అందించిన చేతిని ఆ మనుషులు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని వారి మనసుకి ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి గాయాలనేవి మనుషుల వల్ల చాలా ఎదురయ్యాయి. పరిస్థితుల వల్ల ఎదురైనటువంటి గాయాల కన్నా కూడా మనుషుల వల్ల ఎదురైనటువంటి గాయాలనేవి వీరి గుండెకు గట్టిగా తగిలాయి. కాబట్టి వీరేంటంటే చాలా వరకు ఆ వాతావరణం వల్ల వీరికి ఏంటంటే కొంచెం డిప్రెషన్ వల్ల వీటి వల్ల ఆవేశం కోపం అనేది తెలియకుండానే వస్తూ ఉంటాయి. కానీ వీరేంటంటే కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే జనం అర్థం చేసుకోరు. నిజంగానే మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా మనసున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారండి. మనుషులైతే ఉంటున్నారు కానీ మనసులు ఎక్కడ ఉంటున్నాయి ఒక్కసారి మీరే ఆలోచించండి. కాబట్టి అలాంటి మనసు లేని మనుషుల్లో మనం మనసుల్ని పుట్టించి వాళ్ళు మన గురించి అర్థం చేసుకునేలా ఆలోచించేలా చేయగలగడం అది జరిగే పనేనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరి సింపతి కోసం ఎదురు చూడొద్దు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడొద్దు. ఎవరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనకు భగవంతుడు ఉన్నాడు, ఆయన అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. ఇది మూడో పాయింట్. ఎందుకంటే చాలామంది కూడా అంటే మనుషుల్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ గురించి చెప్తూ ఉంటారు, కానీ ప్రతిదీ కూడా కొంతమంది నిజాలు అనేవి చెప్పలేరు. కానీ ఇక్కడ మేము ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నిజాలు అనేవి మీ మనసుకి కాస్త బాధగా అనిపించినా కూడా దానిలో మీరు మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనేది చాలా చక్కగా బాగుంటుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఆ పెట్టిన చెయ్యి అనేది వీరికి విషయంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం వల్ల కొంచెం అతి ప్రేమ అనేది వీరు జనం మీద చూపిస్తూ ఉంటారు. అంటే ఈ కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అతిగా ప్రేమించడం, అతిగా వారికి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా అందించడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీరి విలువ అనేది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కొంతమందికి తెలియకలేదు. అంటే అది పిల్లలు అవ్వచ్చు, ఇట్లా మన అనుకునే మనుషులు కూడా ఏంటంటే మీ విలువ అనేది తెలియట్లేదు. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే అతిగా చేయకండి, అతిగా మాట్లాడద్దు, అతిగా ప్రేమించద్దు, అతిగా కోప్పడవద్దు. ఏదైనా సరే మనం మనుషులమేనండి. వాళ్ళు ఎలా మనుషులో మనం కూడా మనుషులమే. కాబట్టి మన బిడ్డలుగా పుట్టారు కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తునివ్వాలి అన్న తాపత్రయం తపన ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ క్రమంలో మనల్ని మనం ఎక్కడ కూడా సహనం కోల్పోకూడదు. మనకున్నటువంటి గౌరవ మర్యాదల్ని పోగొట్టుకోకూడదు. అలాగే వారికి కూడా జీవితం అంటే ఏంటో తెలియజేయాలి. కష్టం విలువ తెలియజేసినప్పుడే సుఖం విలువ అనేది వారికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే అతిగా చేయకుండా ఉంటే మీకు మంచిది. అలా చేయడం వల్ల ఇప్పుడు వారు కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు మన మనసుకి బాధగా ఉంటుంది కదా. అలాగే ప్రతిసారి కూడా క్షమించాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఒకనొక క్రమంలో ఆ పడ్డటువంటి ఆ బాధల వల్ల కోపం అనేది వస్తుంది, మనసుకు బాధ అనేది కలుగుతుంది. కాబట్టి అలా బాధపడాల్సినటువంటి సందర్భాలు అనిపించుకునేటటువంటి ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా బాధ్యతలు అనేవి నెరవేర్చాలి. కానీ ఆ క్రమంలో ఎక్కడ కూడా మీ గౌరవ మర్యాదల్ని ఇలాంటివి తగ్గించుకోకుండా చేసే ప్రయత్నం చేయండి. వారికి కూడా మీ కష్టం మీ విలువను అర్థమయ్యేలా తెలియజేయండి. ఇది నాలుగో పాయింట్. ఇక ఐదో పాయింట్ ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు చాలామంది కూడా ఎక్కువగా ఏదైనా బిజినెస్లో చేయాలన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. అంటే ఒకరి కింద చేయి చాచడం, ఒకరి కింద పని చేయడం వీరికి పెద్దగా నచ్చవు. అందుకని చిన్న పని అవ్వచ్చు లేదా పెద్ద పని అవ్వచ్చు సొంతంగా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి అనే ఒక తపన తాపత్రయం అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఏంటంటే ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవడం వలన చేసే పనిలో ఎక్కువగా అడ్డంకులు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది మనుషులు కూడా కావాలని చెప్పి మీకు సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో మన టైం బాగోక అంటే గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనుకుంటారు. ఇలాంటి వాటి వల్ల చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అయితే మీరు ఒక వ్యాపారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక అనుభవం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. అలా తెలిసినప్పుడు ఏంటంటే ఇలాంటి బాధలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థాయిలోకి అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుటువంటి గొప్ప గొప్ప రిస్కులు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఏది చేసినా కూడా మనం ఏంటంటే ఎక్కడ కూడా మనం ఎదుటి వారికి ఇబ్బంది అనేది కలగకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉండాలి. కష్టమైనా సరే మనం చేసే ప్రతి పని కూడా నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే
మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే మనుషులు కూడా చాలా ఇబ్బందులు పెడతారు. అవన్నీ తట్టుకోవాలి. అలా తట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఈ సమాజంలో నిలబడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా ఉంటారు. మనకు కూడా శత్రువులు ఎవరుంటారబ్బా అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఉంటారు. మీ చుట్టూతా మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో, మీరు నమ్మకం మీద మన మనుషులని చెప్పి ఎవరికైతే మీ కష్టాలను చెప్పుకుంటున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు మిత్రులుగా ఉంటారు. కానీ ఖచ్చితంగా శత్రువులుగా మారేది కూడా వాళ్ళే. కాబట్టి ఎప్పుడైనా సరే దెబ్బ పడేది ఎక్కడో తెలుసా? నమ్మకం మీదనే గట్టిగా దెబ్బ అనేది పడుతుంది. కాబట్టి జనాలకి ఎవరికి కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు. ఎవరికి ఏమీ చెప్పుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తే ఏంటి అని పలకరించి పక్కకి వెళ్ళిపోండి. అంతకుమించి మీ కుటుంబంలో జరిగే ఏ ఒక్క విషయమైనా సరే మీ మనసులో నలిగే ఎంత బాధ అయినా ఉండొచ్చు. ఆ బాధ చెప్పుకుంటే భారం దిగిపోతుంది అని అంటారు. కానీ ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే అవి చూసి సమయం చూసి జనం ఇంకా మనల్ని ఏడిపించడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఎవరు నమ్మకంగా ఈ రోజుల్లో ఉండడం లేదు. ఎవరికి కష్టాలను చెప్పుకునే రోజులు కాదు. కన్నీళ్లు తుడిచే చేతులు ఏవి కూడా లేవు. ఒక నటన టైంపాస్గా మన బాధలు వింటారు. తర్వాత పక్కకి వెళ్ళిపోయి వీళ్ళకి ఇంతే జరగాలని, లేకపోతే ఇంకా వారు కూడా ఒక చేయి వేస్తారు. ఏది మన బాధను పంచడంలో దాని మీద మనం చెప్పిన మాటల్లో 100 పెడార్థాలు వెతుకుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరికి కూడా మీ మనసులోని బాధను చెప్పుకోవద్దు. ఏదైనా ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతోనే మాట్లాడుకోండి. కుటుంబ సభ్యులు ఉంటే భార్య బిడ్డలు లేదా భర్త తల్లి తండ్రి ఇంతే. ఇంకా చెప్తే తోబుట్టువులు కూడా బయట వాళ్ళే. కాబట్టి ఎవరో నోటికో కొట్టుకో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. అందరినీ మనం అనట్లేదు. చాలా తక్కువ మంది అయితే వేళ్ల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది 5 పాయింట్. ఇక 6వ పాయింట్ ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వారికి గుర్తుగా మనం తేలు చూపించడం అనేది జరుగుతుంది. తేలును చూసినట్లయితే చాలా నెమ్మదిగా నిదానంగా ఉంటుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారు కూడా చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా పద్ధతి కలిగినటువంటి వారు. ఎదుటి వారిని చాలా గౌరవిస్తూ ఉంటారు. వీరి విషయాల్లో ఎవరైనా తల దూరిస్తే మాత్రం వీరికి చాలా కోపం వస్తుంది. వీరు పెద్దగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుంది. అలా చాలా నిదానంగా చాలా కామ్గా ఉంటారు. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే తప్ప గబక్కన నోరు తెరిచి కూడా మాట్లాడే వ్యక్తులు కాదు. కాకపోతే ఏంటంటే వీరి ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి కొంచెం కంగారు, టెన్షన్స్ ఇలాంటివన్నీ వీరికి పరిస్థితుల వల్ల కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య మానసికంగా బాగా నలిగిపోయారు. కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త ధ్యానం చేస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలి. అలాగే మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఎవరిని ద్వేషించవద్దు. ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. మీ పనులు, మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు కూడా మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశము ఉంటుంది. ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగు చేసుకోవాలి. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలే రేపు పెద్దవిగా మారుతాయి. కాబట్టి ఆరోగ్యం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఇక 7వ పాయింట్ ఏంటంటే, వృశ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదు. అంటే ఒక చిన్న వయసులో కాస్త తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే కాస్త వివాహమై బాధ్యతలు నెత్తి మీద పడేసరికి సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం, డబ్బు విలువ తెలుసుకోవడం. గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదు. ఎక్కువగా లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు ఉంటాయని మనం చెప్పకపోయినా కూడా వీరికి అవసరాలకైతే తీరే సంపాదన అనేది ఉంటుంది. అలాగే వీరు భవిష్యత్తులో కూడా వెనకమాల ఒక రూపాయి అనేది తప్పనిసరిగా చేసుకోగలుగుతారు. వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకోగలుగుతున్నారు. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడగలుగుతారు. కొంతమంది అయితే అప్పులు కూడా తీర్చుకుంటారనమాట. వీరి జీవితంలో ఖచ్చితంగా వీరికి నూతనంగా గృహ నిర్మాణం చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. సొంత ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, లేదా ఒక భూమి అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, లేదా ఒక బంగారం అవ్వచ్చు, ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది 8వ పాయింట్. అయితే ఏంటంటే మీరు మధ్యవర్తిగా ఎవ్వరికి కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా ఎవరికన్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. డబ్బు ఎవరికన్నా అప్పుగా ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండి, అంటే మాది పూచి అని చెప్పి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు, లేదా ఏదైనా విషయాల్లో మధ్యలో తలదూర్చడం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు.
వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మీ మీదకు ఆ సమస్య వచ్చి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా మీరు ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు. అసలు మీరు పట్టించుకోవద్దు. డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దు. ఇచ్చినా కూడా మీ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కొనుక్కొని తెచ్చుకోవద్దు. ఇది 8వ పాయింట్. ఇక 9వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వారు జీవిత పరంగా అంటే కొంతమందికి ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది. సంతానం లేని వారు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది. జీవితాల్లో అయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరు కూర్చుంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం చేతికి అందుతుంది. వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడి అయితే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిలో హైలైట్ 9 పాయింట్స్ ఇవేనండి. కాబట్టి మేము చెప్పిన విధంగా మీరు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకొని మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా బాగుండడం కోసం ఇలా ప్రతిదీ కూడా అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు, మనశ్శాంతి గురించి అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 9 పాయింట్స్లో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ ఏదో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.